హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఉద్యోగ సంఘాలతో నూతన సీఎస్ గారితో చర్చలండి. డిఏ అరియర్స్ పెండింగ్ బకాయిలు విడుదల గురించిన చర్చలు అయితే జరిగాయి. మరి దాని గురించిన అప్డేట్ పూర్తి తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా అన్న విషయాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని దయచేసి ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ముఖ్యంగా మనము ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సిఎఫ్ఎంఎస్ వారి నుంచి అయితే ఒక అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, న్యూ గవర్నమెంట్ డిసైడెడ్ టు స్టాప్ ఆల్ సిఎఫ్ఎంఎస్ ఫైల్ అంటిల్ న్యూ గవర్నమెంట్ ఫార్మేషన్. ఇది యాప్ ఆల్సో నాట్ వర్కింగ్. అంటే కొత్త గవర్నమెంట్ ఏర్పడే వరకు సిఎఫ్ఎంఎస్ సైట్లో ఫైల్స్ అప్లోడ్ చేయడం అయితే ఆపేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. అలాగే నిధి యాప్ కూడా అయితే ప్రజెంట్ వర్క్ చేయడం లేదు. సో రెండవ అప్డేట్ ఏంటంటే, జూన్ 7, 2024 సచివాలయంలో నూతనంగా నియమింపబడ్డ సిఎస్ నీరబ్ కుమార్ను ఈసీ మీనా గారు, ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ గారుని కలిసి ఎన్నికల సందర్భంలో ఉద్యోగులు ఉపాధ్యాయులపై తీసుకున్న చర్యలు, ఉపసంహరణ, అలాగే పరిధి దాటి ప్రవర్తించిన అధికారులపై చర్యలకు సిఫార్సులు, బదిలీల్లో మోసపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేయడం, సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్పై చర్చించి వినతి పత్రం అందించడం అయితే జరిగిందండి. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ఐక్యవేదిక రాష్ట్ర చైర్మన్ శ్రీ కేఆర్ సూర్యనారాయణ గారు, సెక్రటరీ జనరల్ బాజీ పఠాన్ గారు మరియు ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయితే పాల్గొనడం జరిగింది. సో ఎన్నికల విధుల కార్యక్రమంలో ఏ అధికారి అయినా ఉద్యోగి పట్ల ప్రవర్తించిన తీరుపై కంప్లైంట్ చేయడం జరిగింది. సో వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే ఈ డిఏ అరియర్స్ పెండింగ్ బకాయిలు విడుదల గురించి కూడా వారైతే మాట్లాడడం జరిగింది. సో వివరాలు అయితే ఇలా ఉన్నాయి. వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.